నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప నరుకుతాను మంచిది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పు లేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేయనిస్తే కదా ఇవన్నీ. 24 గంటలు ఇదే పని అయితే ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా, 1 ఇయర్లో 25 SIPB మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్లు ఎజెండా తీసిపోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ 1 సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు రానిస్తారా అంటున్నా. ఇలాంటి జరుగుతూ ఉంటాయి. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మన బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్, ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను
రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను మంచిది కదా. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను మంచిది కదా. కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతాం? ఎవరు? ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ అదే. 5 సంవత్సరాల తర్వాత మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వై? దట్ ఈస్ ది స్టిగ్మా. మనం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది. సార్, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనకడుగేసే అవకాశం ఉండదు సార్? ఏమ్రా? రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అదే కాదు నేను చెప్పేది, అది రాకూడదని కదా చేసేది. ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ డెవలప్మెంట్ జరగకూడదు, ఆదాయం రాకూడదు, రాష్ట్రంలో ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు, కడితే పేరు వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, హైదరాబాద్ నగరం నేను చేశాను. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు, కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది సార్ అక్కడికి. మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ప్రజలను చూసి భయపడ్డాడు. ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను. అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు తీసుకుపోతున్నా. వై? అదే నేను అనేది, అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు, అప్పులు చేయడం కాదు. ఏది కూడా కాషియస్గా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక 15,000 కోట్లు, అమరావతికి ఒక 11,500 12,500 కోట్లు, ఇది పోలవరానికి, అక్కడ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు. ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ మార్గ పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి.